పోలీసుల ఆరోగ్యాన్ని రేవంత్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. పోలీస్ ఆరోగ్య భద్రతా పథకం ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా దవాఖానలో అడ్మిషన్లు నిలిచిపోయాయి. అత్యవసర వైద్యం కోసం పోలీస్ కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వైద్య సేవల పునరుద్ధరణకు అవసరమైన 100 కోట్లు కూడా ఇవ్వలేమని ఆర్థిక శాఖ చేతులెత్తేసింది. 15 రోజుల ముందే హెచ్చరించినా ప్రభుత్వంలో చలనం లేదని, తక్షణం బకాయిలను విడుదల చేయాలని పోలీస్ కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. పోలీసుల ఆరోగ్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. పోలీస్ కుటుంబాల వైద్యానికి నిధులు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం క్షోభ పెడుతున్నది. పోలీస్ ఆరోగ్య భద్రతా పథకం కింద ఈ నెల 20 నుంచి వైద్య సేవలు అందించబోమని తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఈ నెల 6న హెచ్చరించినా ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 దవాఖానాల్లో ఆయా వైద్య సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేకపోవడం, ఆ శాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే ఉండడంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని పోలీస్ కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి. ప్రస్తుతం సీఎం విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన వస్తేనే ఈ పథకంపై పూర్తి స్థాయిలో చర్చలు ఉంటాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం తన విదేశీ పర్యటనను ముగించుకొని 24న హైదరాబాద్కు వస్తారు. అదే రోజు దీనిపై చర్చిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. పోలీస్ ఆరోగ్య భద్రతా పథకం సమస్యలు, పెండింగ్ బిల్లులకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం సచివాలయంలోనే ఉంది. 2 రోజులుగా పోలీస్ కుటుంబాలకు ఎదురవుతున్న సమస్యలు, వాటి తీవ్రతను పోలీసు ఉన్నతాధికారులు ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. కనీసం 100 కోట్ల రూపాయలు అయినా విడుదల చేస్తే ప్రస్తుతానికి చికిత్స తీసుకుంటున్న వారికి వైద్యం నడుస్తుందని అధికారులు చెప్పినట్టు తెలిసింది. అంత డబ్బు ఇప్పటికిప్పుడు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ సుముఖంగా లేదని తెలిసింది. సమస్య తీవ్రతను ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి అధికారులు తీసుకెళ్లగా ముఖ్యమంత్రి విదేశాల నుంచి వచ్చిన తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నగరంలోని 2 కార్పొరేట్ దవాఖానాలు మినహా మరెక్కడా ఆరోగ్య భద్రతపై అడ్మిషన్స్ నమోదు కాలేదని తెలిసింది. డబ్బులిస్తేనే వైద్యం చేస్తామని దవాఖానాలు తెగేసి చెప్పడంతో సుమారు 60 నుంచి 70 కుటుంబాల వారు డబ్బులు కట్టి అడ్మిషన్ తీసుకున్నట్టు సమాచారం. వైద్య సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో పోలీస్ ఆరోగ్య భద్రతా కార్యాలయానికి బాధిత కుటుంబాల నుంచి ఫోన్ కాల్స్ తాకిడి పెరిగింది. దీనికి ఎవరికి ఏ సమాధానం చెప్పాలో తెలియక ఆరోగ్య భద్రతా కార్యదర్శి సతమతమవుతున్నారు. మరోవైపు పోలీస్ శాఖ, ప్రభుత్వ స్థాయిలోని సీనియర్ నాయకులు నిధుల విడుదలకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని డీజీపీ జితేందర్ తెలిపారు. అత్యవసర వైద్యానికి పోలీస్ కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అప్పటికప్పుడు వైద్యానికి డబ్బులు దొరకడం లేదని వాపోతున్నారు. హోంశాఖ మంత్రి ఉంటే ఆయనకైనా తమ గోడు చెప్పుకునేవాళ్లం అంటూ పోలీసులు, ఇతర అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణ బకాయిలు విడుదల చేయాలని పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆందోళనలు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.